వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అనంతలో దండుపాల్యం బ్యాచ్ తయారైందని, వాళ్లు అరాచకాలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. అంతేకాదు పోలీసుల సహకారంతో రెచ్చిపోతున్నారని అంటున్నారు. వ్యాపారాలు చేయాలంటే ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలని అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అంటగా ఉన్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగంగా చెప్పడం ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. దగ్గుపాటి ప్రసాద్ గారు కూడా ఇక్కడ ఒక ముఠా నాయకుడు మాదిరి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాలో దౌర్జన్యపరులని ఇక్కడ ఈ పట్టణంలో ఉండే దౌర్జన్యపరుల అరాచక శక్తులందరినీ కూడా, మరీ ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా అరడజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు. ఎక్కడైనా కానీ ఒక ఖాళీ స్థలం ఉంటే చాలు, ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా. ఆ స్థలానికి కంచె వేసుకోవడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం కూడా. ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని, అధికారులను కూడా అడ్డం పెట్టుకొని, పోలీసు వారిని కూడా కావాల్సిన పోలీసు వారిని కూడా ఇక్కడ నియమించుకొని వారిని అడ్డం పెట్టుకొని ఆ స్థలాల్లో వాళ్ళందరినీ కూడా బెదిరించడం, ఇది నిత్యకృత్యం కూడా అయిపోయింది. ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. మేము ఎలక్షన్లో కూడా వారికి పెద్ద కోట్లు అనేది కూడా ముట్టజెప్పి మేము ఇక్కడ శాసనసభ్యుడిగా టికెట్ అనేది కూడా మేము తెచ్చుకున్నాం, కూటమి పార్టీ తెచ్చుకున్నాము. అవన్నీ కూడా మాకు సంపాదించుకోవడం అని చెప్పేసి వారు కూడా మాకు అంతా కూడా పూర్తిగా మద్దతు ఉంది అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఇక్కడంతా కూడా ఉంది. ఒక వ్యాపారం చేయాలన్నా, లేకపోతే ఒక మంచి షోరూమ్, ఈ బంగారు నగల యొక్క షోరూము ఏదైనా కానీ కొత్తది అనేది కూడా ప్రారంభించాలని చెప్పిన, లేకపోతే ఒక గుడ్డల షాప్ అనేది కూడా పెద్ద షోరూమ్ అనేది కూడా ఏదైనా కానీ బ్రాండెడ్ ఉండే ఒక గుడ్డల షోరూమ్ కూడా ఏదైనా ప్రారంభించాలన్నా, ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా ఇక్కడ వచ్చేసి ఈ ఎమ్మెల్యే గారితో లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్తో పర్మిషన్ తీసుకుంటూనే వారికి కొద్దో రొక్కం అనేది కూడా ముట్టజెప్పుతేనే ఈరోజు వారు వ్యాపారాలు కూడా చేసుకోవడానికి, ఇవన్నీ కూడా చేసుకోవడానికి. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ప్రెసెంట్ ఈ కమెంట్స్ కు సంబంధించి ఇటు టీడీపీ నేతలు ఏమంటున్నారో అప్డేట్స్ ఏంటి? సర్కార్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై విమర్శల వాడి పెరుగుతూనే ఉంది. అయితే అవినీతి, భూ కబ్జా దాడులపై కూడా పెద్ద ఎత్తున వైసీపీ కూడా ఈ కార్యాచరణ రూపొందిస్తుంది. రేపటి నుంచి కూడా వరుస ధర్నాలు ర్యాలీలు నిర్వహిస్తామంటూ కూడా అయితే బాధితులంతా కూడా టీడీపీ నేతలే కావడంతో ఇది పెద్ద ఎత్తున ఇష్యూగా మారని చెప్పొచ్చు. అయితే వైసీపీ నేతలు కూడా మరో అడుగు ముందుకేసి దీని వెనక చంద్రబాబు నాయుడు, లోకేష్ హస్తం ఉంటుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వారి అండదండలతోనే ఈ పరిస్థితి అనంతపురంలో వచ్చింది. ఇంత ముందు ఎప్పుడూ లేని విధంగా కూడా అనంతపురం భూ కబ్జాలు, దాడులు లేదా అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే అనంతపురంలో జిల్లా ఎస్పీ కానీ పోలీసులు కానీ వీటిపై తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా కొడుతున్న పరిస్థితి ఉంది. ఇది టీడీపీ దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఎమ్మెల్యే ప్రస్తుతం అందుబాటులో లేదు, ఎమ్మెల్యే అనుచరులు కూడా కీలక నాయకులు ఎవరు అంతా అజ్ఞాతంలో ఉన్నారు కాబట్టి దీనిపై ఎవరు స్పందిస్తారనేది కూడా పూర్తి ఆసక్తికరంగా మనం చెప్పొచ్చు. సత్తాలు. Yes, thank you, Yoganand.